మీ వ్యాపార ప్రకటనలకు ఇంటర్వ్యూల కొరకు ఇప్పుడే సంప్రదించండి 9539345345. నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం #1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో జనసేన మరింత ముందుకు దూసుకుపోతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఆ పార్టీ గురించి, ఆ పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ గురించి, ముఖ్యంగా పార్టీ అధినాయకుడిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గురించి రాజకీయ వర్గాల్లో ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. ప్రజల్లో కూడా, అంటే ఇక్కడ కూటమిగా ఏర్పడిన తర్వాత, ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇటువంటి క్రమంలో కూటమి ప్రభుత్వంలో జనసేన ఒక ముఖ్యమైనటువంటి భూమిక పోషిస్తూ వస్తుంది. ఇలాంటి క్రమంలో ఆ పార్టీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు, స్థానం ఉండాలి ప్రజల్లో కానీ, ఇటు అన్ని విధాలుగా దానికి సంబంధించి రూట్ మ్యాప్తో ముందుకు వెళ్తూ వస్తుంది. ఇతర పార్టీ నాయకులు అనేక రకాల వివాదాల్లో చిక్కుకున్నప్పటికీ జనసేన మాత్రం చాలా దానికి దూరంగానే ఉంటుంది. ఒకవేళ ఒక నాయకుడిపై ఏదైనా ఆరోపణ కానీ, విమర్శ కానీ వచ్చిందంటే దానికి సంబంధించి అప్పటికప్పుడే రూట్ లెవెల్లో క్లియర్ చేసుకునేటువంటి అంశాన్ని కొంతమంది నాయకులకు అప్పగించారు పవన్ కళ్యాణ్. మరి అంతకు మించి అన్నట్లయితే ఆయనే డైరెక్ట్ ఎంట్రీ ఇస్తున్నారు. ఇలాంటి క్రమంలో గతంలో జరిగినటువంటి పరిణామాలు మనకు తెలుసు. కూటమిలో తెలుగుదేశం పార్టీ నేతలు జనసేన నాయకులపై తీవ్రమైనటువంటి ఆరోపణలు చేయటం, విమర్శలు చేయటం మనం చూస్తూనే ఉన్నాం. అయినప్పటికీ ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఎవరూ కూడా బయటకు వచ్చి వారి యొక్క అసంతృప్తిని చెప్పనటువంటి పరిస్థితి. దానికి ముఖ్యమైనటువంటి కారణం పవన్ కళ్యాణ్ చేసినటువంటి దిశ నిర్దేశం. ఇటువంటి సందర్భంలో కూటమిలో చాలా కీలకమైనటువంటి భాగస్వామిగా ఉంది. ముఖ్యంగా డిప్యూటీ సీఎంతో పాటు ఆయనకు ఒక రకమైనటువంటి గుర్తింపు కూడా దక్కింది. ఇలాంటి సందర్భంలో కేంద్రంలో జనసేన కేంద్ర మంత్రిగా జనసేనకు చెందిన నాయకుడు, ఇప్పుడు ఈ చర్చ రాష్ట్ర రాజకీయాల్లో కాదు, దేశ రాజకీయాల్లో కూడా బాగా నడుస్తుంది. చాలా కీలకమైనటువంటి పరిణామం. ఇప్పుడు ప్రజెంట్ పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయి. ఈ నెల 20వ తారీఖుకి కంప్లీట్ అవుతాయి. 20వ తారీఖు తర్వాత కేంద్ర మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దాదాపుగా 90% ఉన్నట్లు ఢిల్లీ రాజకీయ వర్గాల ద్వారా మనకు తెలుస్తున్నటువంటి సమాచారం. చాలా ముఖ్యమైనటువంటి అంశంగా దీన్ని చూడాలి. మరి జనసేన నుంచి ఎవరికి అవకాశం దక్కుతుంది అనేది ఇక్కడ ముఖ్యమైనటువంటి పాయింట్. ఎందుకనంటే జనసేన నుంచి 2 ఎంపీలు ఉన్నారు. 2 లక్షలకు పైగా మెజార్టీతో విజయం సాధించి ఒక రికార్డుని క్రియేట్ చేశారు. జనసేన అంటేనే ఒక రికార్డు. నిజంగా పోటీ చేసినటువంటి 21 అసెంబ్లీ స్థానాల్లో 21 గెలుచుకుంది. పోటీ చేసినటువంటి 2 పార్లమెంటు స్థానాల్లో కూడా అత్యధిక మెజార్టీతో విజయం సాధించారు. ముఖ్యంగా మచిలీపట్నానికి సంబంధించి వల్లభనేని బాలశౌరి, అలాగే కాకినాడ పార్లమెంటు సంబంధించి ఉదయ శ్రీనివాస్, ఇద్దరు కూడా ఇప్పుడు ప్రస్తుతం జనసేన నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎంపీలు. అయితే మరి కేంద్ర మంత్రి పదవి ఎవరికి ఇస్తారు, ఈ ఇద్దరిలో ఎవరికి దక్కొచ్చు అనేది కానీ ఇన్పుట్స్ ప్రకారం ఈ ఇద్దరికి కూడా అవకాశం ఉండదు. నాగబాబుని కేంద్ర మంత్రిగా అవకాశం దక్కుతుంది ఆయనకు అనేది ఎక్కువగా వినిపిస్తుంది. అంటే ఇక్కడ సాధ్యాసాధ్యాల గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. వాస్తవంగా ఆయన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీగా ఉన్నారు. శాసన మండలిలో సభ్యుడిగా ఆయనకి అవకాశం ఇచ్చారు. ఇటువంటి క్రమంలో ఎమ్మెల్సీగా ఉండి ఆయన కేంద్రంలో మంత్రి పదవి ఎలా నిర్వహిస్తారు అనేది ఇక్కడ ముఖ్యమైనటువంటి పాయింట్. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో నాగబాబుకు మంత్రి పదవి ఇవ్వబోతున్నాం అని సాక్షాత్తు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒక కీలకమైనటువంటి ప్రకటన, అది కూడా ప్రెస్ నోట్ రూపంలో. ఎందుకనంటే సాధారణంగా ఏ రాష్ట్ర ప్రభుత్వంలో కూడా మేము త్వరలో ఒక నాయకుడికి మంత్రి పదవి ఇస్తున్నాం అని చెప్పరు. అందులోనూ మన తెలుగు రాష్ట్రాలు అయితే అది ఇప్పటివరకు జరిగినటువంటి దాఖలాలు లేవు. కానీ ఇక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవకాశాన్ని ఇస్తూ ఆయనకు ఒక నోట్ కూడా ప్రిపేర్ చేసి ప్రెస్ నోట్ కింద రిలీజ్ చేశారు. దానికి సంబంధించి మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయం 9/12/2024 అంటే
గత సంవత్సరం డిసెంబర్లో 9వ తారీఖున ఈ యొక్క ప్రకటన అనేది వచ్చింది. దానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి రాజ్యసభ కూటమి అభ్యర్థులుగా తెలుగుదేశం పార్టీ నుంచి శ్రీ బేదా మస్తాన్ రావు గారు, శ్రీ సానా సతీష్ గారు, భారతీయ జనతా పార్టీ నుండి ఆర్ కృష్ణయ్య గారులను ప్రకటిస్తున్నాం. ఇది ఓకే, రాజ్యసభ సభ్యులుగా. జనసేన ప్రధాన కార్యదర్శి శ్రీ కొనిదెల నాగబాబు గారిని రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకునేందుకు నిర్ణయించడం అయినది. నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు. ఇక్కడ ఎప్పుడైతే ఈ ప్రకటన వచ్చిందో జనసేనలో ఒక కొత్త జోష్ అనేది, ఒక నూతన ఉత్సాహం అనేది కనిపించింది. ఎందుకంటే ఇప్పటికే మా అధినాయకుడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు, మా నాగబాబు కూడా మంత్రి అయితే ఇంకా రాష్ట్రంలో తిరిగే లేదు అనుకున్నారంతా. కానీ ఇక్కడ కొన్ని ఈక్వేషన్స్, మరికొన్ని కాలిక్యులేషన్స్, ప్రధానంగా ఒకే కుటుంబం నుంచి ఇద్దరు మంత్రులు మంత్రివర్గంలో ఉంటే అనేక అంశాల్లో కాస్త ఇబ్బందులు ఎదురవుతాయి, ముఖ్యంగా ప్రజల నుంచి, పార్టీలో కూడా. అంటే వారికి అవకాశం ఇచ్చుకున్నారు అనేది ఎక్కువగా వినిపిస్తుంది. ఇటువంటి క్రమంలో దానికి తాత్కాలికమైనటువంటి బ్రేక్ వేశారు పవన్ కళ్యాణ్. ఎందుకనంటే ఆయన అనుకుంటే ఈ ప్రకటన వెలువడిన వెంటనే ఆయన్ని మంత్రివర్గంలోకి తీసుకునేవాళ్ళు. ఎమ్మెల్సీ అయ్యి కూడా దాదాపుగా 4 నెలలు గడుస్తుంది. కానీ ఎక్కడా కూడా దీనికి సంబంధించి ఒక క్లారిటీ అనేది లేదు. ఆ క్లారిటీ లేకపోవడానికి కారణం ఏంటంటే దానికి సంబంధించి పవన్ కళ్యాణే తర్వాత చూద్దాం అనే ఒక రకమైనటువంటి ధోరణితో ఆయన ఉన్నారు అనేది. అయితే ఇప్పుడు త్వరలో జరగబోయేటువంటి తమిళనాడు కానీ, పశ్చిమ బెంగాల్ కానీ, బీహార్ కానీ, ఈ రాష్ట్రాలకు సంబంధించి ఎలక్షన్స్ జరగబోతున్నాయి మరికొద్ది నెలల్లో. ఇలాంటి క్రమంలో ఆ రాష్ట్రాలలో కూటమి విజయం సాధించాలి. అక్కడ ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి పార్టీలతో పాటు ఎన్డీఏ భాగస్వామ్యంలో ఉన్నటువంటి పార్టీలు కొన్ని ఉన్నాయి. వారితో కలిసి ఇక్కడ మనం ఎలా అయినా సరే మన జెండా ఎగురవేయాలి అని భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. దాని బాధ్యతను పవన్ కళ్యాణ్కు అప్పగించాలి. అంటే జాతీయ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ పాత్ర ఎంతో అమోఘమైనది, ఆ రకంగా మనం తీసుకువెళ్ళాలి. ఇప్పటికే తమిళనాడులో ఆయన పర్యటించి సనాతన ధర్మం కోసం ఆయన పర్యటించినటువంటి విధానం కానీ, ఆయన మాట్లాడినటువంటి తీరు కానీ, ఆయన చేసినటువంటి కార్యక్రమాలను కానీ మనకు అర్థమవుతుంది. అంటే త్వరలోనే పవన్ కళ్యాణ్ సేవలను నరేంద్ర మోదీ ఇతర రాష్ట్రాలకు కూడా విస్తరింపజేసే అవకాశాలు ఉన్నాయి. దానికి సంబంధించి కేంద్రంలో ఆ పార్టీ నుంచి ఒక వ్యక్తికి సముచితమైనటువంటి స్థానం కల్పించాలి. వాస్తవంగా ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ నుంచి కనుక మనం చూస్తే తెలుగుదేశం పార్టీ నుంచి ఇద్దరు ఉన్నారు కేంద్ర మంత్రులుగా, రామ్మోహన్ నాయుడు, అలాగే పెమ్మసాని చంద్రశేఖర్. ఇంకా ఆయన భారతీయ జనతా పార్టీ నుంచి ఉన్నారు, 3 ఉన్నారు. అంటే జనసేనకు మాత్రమే ప్రాతినిధ్యం లేదు కేంద్రంలో. ఇటువంటి సందర్భంలో కేంద్రంలో మంత్రి పదవి ఇవ్వటం ద్వారా ఒక కీలకమైనటువంటి రోల్ జనసేన పోషిస్తుంది. దానిలో భాగంగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆయన సేవలను మనం ఇతర రాష్ట్రాలకు కూడా వినియోగించుకోవాలి, వాడుకోవాలంటే ఈ రకమైనటువంటి ప్రాధాన్యత వారికి ఇవ్వాలి అనేది భారతీయ జనతా పార్టీ పెద్దల ఆలోచనట. దీనికి సంబంధించి చాలా వేగంగా అడుగులు పెడుతుంది. మరి ఇప్పుడు ఎమ్మెల్సీ, ఇక్కడ ఒక డౌట్ రావచ్చు అందరికీ. ఎమ్మెల్సీగా ఉన్నారు నాగబాబు, ఎమ్మెల్సీగా ఉన్నటువంటి సందర్భంలో ఆయన కేంద్ర మంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయా అని. గతంలో చాలామంది ఎటువంటి పదవి లేకపోయినా వారిని మంత్రివర్గంలోకి తీసుకున్నటువంటి దాఖలాలు ఉన్నాయి ఇదే భారతీయ జనతా పార్టీలో. అంటే ఆర్టికల్ 75(5) ప్రకారం ఎవరైనా సరే మంత్రివర్గంలోకి వెళ్ళిన తర్వాత 6 నెలల్లోపు రాజ్యసభ సభ్యుడిగా అతను ఎన్నుకోబడాలి. ఇక్కడ ఒక భారత రాజ్యాంగంలో దానికి సంబంధించినటువంటి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అది, ఆర్టికల్ 75(5) ప్రకారం. ఇట్లాంటి క్రమంలో ఖచ్చితంగా ఏదో ఒక రాష్ట్రం నుంచో, అక్కడి నుంచో, ఇక్కడి నుంచో రాజ్యసభ ఇవ్వచ్చు, పెద్ద విషయం కాదు. సో ఇలాంటి సందర్భంలో అందుకే ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో, ముఖ్యంగా మంత్రివర్గంలో ఆయన యాడ్ ఆన్ అవ్వకపోవటానికి ముఖ్యమైనటువంటి కారణం ఇదే అనేది కూడా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఎందుకంటే జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఇంత బలపడటానికి ప్రధానమైనటువంటి కారకుల్లో నాగబాబు ఒకరు. ఆయన ఏనాడు కూడా పదవులను ఆశించలా. గతంలోనే ఎంపీగా పోటీ చేయాలని భావించారు, ఆయన భావించారు, పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా. ఇటువంటి క్రమంలో
కూటమి పొత్తు ధర్మం ప్రకారం ఆయనకు అవకాశం కోల్పోయారు. ఆయన ఎక్కడ కూడా నిరుత్సాహపడలా. తమ్ముడికి ఎప్పుడూ కూడా వెన్నంటూ ఉంటూ ఆయన అడుగుజాడల్లోనే ప్రయాణం చేస్తుంటారు నాగబాబు. ఇలాంటి క్రమంలో కేంద్రంలో సముచితమైనటువంటి స్థానం ఖచ్చితంగా జనసేనకు ఇవ్వాలి. దీనికి సంబంధించి ఈ రకమైనటువంటి ఆలోచన విధానంతో నరేంద్ర మోదీ ఉన్నారు. అందుకే ఏపీలో ఆయన మంత్రిగా ఇప్పటి వరకు రాకపోవటానికి కారణం చాలా బలంగా వినిపిస్తుంది. దీనికి సంబంధించి మరికొద్ది రోజుల్లోనే ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అయితే కాస్త ఇష్టంగానే ఉన్నారు, నాగబాబు కూడా సంతృప్తికరమైనటువంటి వాతావరణంతోనే ఉన్నారు ఆయన నోటీసులో ఇది ఉన్నప్పుడు. దీనికి సంబంధించి త్వరలోనే అధికారికంగా దీనికి సంబంధించినటువంటి ఒక ప్రకటన చేయాలి. తద్వారా ఇతర రాష్ట్రాల్లో ఎక్కడైతే భారతీయ జనతా పార్టీ బలహీనంగా ఉందో అటువంటి రాష్ట్రాల్లో, ముఖ్యంగా తమిళనాడు కానీ, బీహార్ కానీ, పశ్చిమ బెంగాల్ ఇటువంటి రాష్ట్రాల్లో చాలా ఎక్కువ నియోజకవర్గాలు అక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ సేవలను ఉపయోగించుకోవాలి అనే ఆలోచనతో నరేంద్ర మోదీ ఉన్నారట. ఎందుకనంటే నరేంద్ర మోదీతో పవన్ కళ్యాణ్కు ఉన్నటువంటి సాన్నిహిత్య సంబంధాలు కానీ, అలాగే ఆ పార్టీలో ఉన్నటువంటి పెద్దలతో పవన్ కళ్యాణ్కు ఉన్నటువంటి ర్యాపో కానీ ఎవరూ కూడా పవన్ కళ్యాణ్ని వ్యతిరేకించేటువంటి సందర్భాలు లేవు ఇప్పటి వరకు. ఆయన వస్తే ఇంకా మనకే మంచి మైలేజ్ పార్టీకి అనే ఆలోచనతోనే ఉన్నారు. సో మొత్తానికైతే మెగా ఫ్యామిలీలో మరోసారి కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు త్వరలోనే రాబోతున్నాయి అనడంలో మాత్రం ఎటువంటి సందేహం లేదు. ఈ టాపిక్పై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.